బిగ్ టీవీ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేసే ఛానల్ తెలంగాణ సమాజానికి తెలియదా? ఏ వార్తలు వస్తాయో తెలంగాణ సమాజానికి తెలియదా? ఇవాళ ఒక బీసీ బిడ్డ పైన ఈ వార్తలు రాస్తారా? మహేష్ అన్న చెప్తున్నాడు, ఈ వార్తలు వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు, సమయం సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తా అంటున్నాడు. పీసీసీని ఎవరు మారుస్తారు ఏం కాదన్నా అధిష్టానం చూసుకుంటారు, నా పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీలకు తెలుసు అని చెప్పి మహేష్ అన్న చెప్తున్నటువంటి మాట. ఇంతెందుకు ఏందిగో బిగ్ టీవీ బ్లాస్టింగ్ న్యూస్ పై స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించిండు అన్న. ఇగో ఓన్లీ టైం పాస్ డిజాస్టర్ ప్రెసిడెంట్ ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 బిగ్ టీవీ వాళ్ళు డిజాస్టర్ అట, ఫెయిల్యూర్ అట, పీసీసీ ప్రెసిడెంట్ ఫెయిల్యూర్, డిజాస్టర్, అసలు పనికిరాడిగా ప్రెసిడెంట్గా అని చెప్పి మహేష్ డిజాస్టర్ ఇవే ఇలా చెప్తారు, ఇలా డిక్లేర్ చేస్తారు డిజాస్టర్ అని చెప్పి. అధిష్టానం చెప్పరు, ప్రజలు చెప్పరు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పరు, బిగ్ టీవీ ఫైనల్ చేస్తున్నారు మొత్తం డిజాస్టర్ అని చెప్పి. మరి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలోనే ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి, మిగతా దాంట్లో ఎందుకు ఈ వార్తలు రావు? పార్టీ బాగుండాలంటే వెంటనే పీసీసీని మార్చండి. కాలర్ రియాక్షన్ వింటే పార్టీ బాగుండాలంటే పీసీసీ అధ్యక్షుడు మార్చాలన్నట. మరి ఏపీసీసీ మంచిగా చూసుకుంటాడు కాంగ్రెస్ పార్టీని, ఏపీసీసీ రావాలే. ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక వెలుమాయననో రెడ్ ఆయననో ఆయన వచ్చి కూర్చోవాలా ఇప్పుడు పీసీసీ పదవిలా? అంటే ఎంతసేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కానివ్వండి నడపాల్సింది ఓసీలేనా? ఇక రెడ్డోళ్ళే నడపాలా, వెలుమోళ్ళే నడపాలా? బీసీలకు అవకాశం రావద్దా? ఎస్సీ ఎస్టీలకు అవకాశం రావద్దా? అధ్యక్ష పదవిలో వాళ్ళు ఉండొద్దా? అంటే ఒక బీసీ బిడ్డను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు వార్తలలో ఎట్లా పడితే అట్లా రాసుడు ఏందన్నట్టు ఈ కథ. మరి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించాడు? గలీజ్గా గాంధీ భవన్ సారు కోసం ఇంద్రభవన్ అట, గలీజ్గా గాంధీ భవన్ సారు కోసం ఇంద్రభవన్. గాంధీ భవన్ ఇప్పటి నుండి చూస్తున్నాం మనం, ఎప్పటికాంచాలో చూస్తున్నాం. ఇప్పుడు గాంధీ భవన్లో బీర్ బాటిల్ ఉన్నాయట, గాంధీ భవన్లో గుట్కాలు తిని ఊస్తుర్రట, గలీజ్ ఉన్నది గాంధీ భవన్. మహేష్ కుమార్ గౌడ్ మాత్రం పెద్ద బంగ్లా కట్టుకున్నాడు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, మహేష్ కుమార్ గౌడ్ మొత్తం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటున్నాడు అని చెప్పి రకరకాల వార్తలు. ఉంటే తప్పేమున్నది? అంటే బీసీ బిడ్డ బంగ్లా కట్టుకోవద్దా, ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండొద్దా? అంటే రేవంత్ రెడ్డి మంచి ఇల్లు కట్టుకోవాలా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులే మంచి దండి కట్టుకోవాలా? ఇల్లు రెండు ఇల్లులు కట్టుకోవాలి మంత్రులు అయితే. ఒక పీసీసీ అధ్యక్షుడు కట్టుకుంటే ఇబ్బంది అయిందా? ఇల్లు కట్టుకోవద్దా? మరి బిగ్ టీవీ ఓనర్ కట్టుకుంటే అయిపోతుంది. బిగ్ టీవీ ఓనర్ మీరు కట్టుకోండి ఇల్లు మంచిగా, ప్రశాంత్ కూడా కట్టుకో. మరి ఏం ఇబ్బంది అయింది మీకు? డిజాస్టర్ ప్రెసిడెంట్ అని మీరు ఎట్లా చెప్తారు? మరి ఈ వార్తల పైన రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించాడు? ఈ వార్తల వెనకాల ఉన్నది ఎవరో మీరే కామెంట్ చేయరు. స్టార్టింగ్ నుండి ఇవే వార్తలు, మంత్రుల పైన కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన వార్తలు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఏంది, రేవంత్ రెడ్డికి అనుకూలంగా లేనటువంటి వాళ్ళ పైన రేవంత్ రెడ్డి వార్తలు రాపిస్తా ఉన్నాడు అనేది వినబడుతున్న అంశం. మరి రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉంటే అందరికి అదే అనుకుంటారు. రేవంత్ అన్న డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టడమో మాట్లాడడమో ట్విట్టర్లో ట్వీట్ పెడితే అందరూ అరే రేవంత్ అన్న కూడా మాట్లాడుతున్నాడు, దీని వెనకాల ఏం లేదు, రేవంత్ రెడ్డి చాలా పాజిటివ్ ఉన్నాడని అనుకుంటారు.